ఎంత రుచిగా అయితే ఉంటాయో. ఏంటి గోరుచిక్కుడులు అనుకుంటున్నారా? నమస్తే అండి. మెరుగైన నాడీ వ్యవస్థ కోసం ఎన్నో పోషకాలతో కూడుకున్న ఇలా కాస్త ముదురుగా ఉండే ఈ గోరుచిక్కుళ్లతో పప్పన్నం పెరుగన్నంతో మహా అద్భుతంగా ఉండే ఈ మసాలా గోరుచిక్కుడు కోసం ముందుగా వీటి ముందు చివరి భాగాల్ని ఈ మాదిరిగా తుంచిపెట్టి వీటన్నింటినీ ఓసారి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి ముందుగా వీటన్నింటినీ ఆరబెట్టి కిలో వరకు గోరుచిక్కుళ్లకు 50 గ్రాముల ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, కొంచెంగా పసుపు, 2 కాయల వరకు నిమ్మరసం, 1/2 లీటర్ వరకు చిక్కని పెరుగును వేసి వీటన్నింటినీ శుభ్రంగా కలిపి పెద్దగా నీరు ఏమీ వేయనవసరం లేదండి. ఏదన్నా జాడీలో గాని డబ్బాలో గాని ఎత్తిపెట్టి 3 దినాల పాటు శుభ్రంగా ఊరనిచ్చి 3 దినాలు కావచ్చింది కదా, ఇంకా దీన్ని ఒకసారి చూద్దాం. అన్నింటినీ తీసిపెట్టి వారం పాటన్నా ఎండనిచ్చి ఈ మాదిరిగా ఎండాలండి. విరిపితే గనక ఇలా విరగాలి. నూనె అయితే కాగనిచ్చి ఇలా వీటిని కాస్త దోరపదునుగా వేయించి ఇంకా తీసి పెట్టుకుందాం. చెప్పాను కదండి, చాలా రుచిగా అయితే ఉంటాయి. మంచి స్నాక్ గా ఉండే ఈ మసాలా గోరుచిక్కుళ్ళు అనేవి ఇవి చాలా కాలం నిలువైతే ఉంటాయండి.